నమస్తే, వెల్కమ్ టు ఇట్స్ టీవీ. నేను మురళి. ఆగస్టు 15 నాడు జెండా ఎగరవేయడానికి, అలాగే జనవరి 26 నాడు జెండా ఆవిష్కరించడానికి తేడా ఏంటో తెలుసా? ఈ అంశాన్ని తెలుసుకునే ముందు సోషల్ మీడియాలో ఈరోజు చూసినటువంటి వీడియో నాకెంతో బాధ కలిగించింది. సగటు భారతీయుడిగా చాలా బాధేసింది. ఎందుకనంటే ఆగస్టు 15కి జనవరి 26కి ఉన్నటువంటి తేడా ఏంటో కూడా తెలియదు. అంటే స్వతంత్ర దినోత్సవానికి గణతంత్ర దినోత్సవానికి తేడా ఏంటో కూడా తెలియనటువంటి పరిస్థితుల్లో సగటు భారతీయుడు ఉన్నాడా అనే దానికి సంబంధించి ఎంతో బాధేసింది. స్వతంత్ర దినోత్సవానికి గణతంత్ర దినోత్సవానికి తేడా ఏంటి? జెండా ఎగురవేసేటువంటి విధానంలో కూడా చాలా తేడా ఉంటుంది. ఆ తేడాను అసలు తెలుసుకునేటువంటి ప్రయత్నం, అంటే పిల్లల తల్లిదండ్రులు కావచ్చు, లేకపోతే పాఠశాలల్లో చదువుని పిల్లల మీద ఆ స్థాయిలో రుద్దేటువంటి పాఠశాలలు, విద్యాసంస్థలు, యాజమాన్యాలు ఆగస్టు 15కి జనవరి 26కి స్వతంత్ర దినోత్సవానికి గణతంత్ర దినోత్సవానికి ఎందుకు తేడా చెప్పలేకపోతున్నారు? చెప్పినా కానీ పిల్లలకు అర్థం కావడం లేదా? అర్థమయ్యేలా చెప్పడం లేదా? అసలు వాళ్ళకి చెప్పేటువంటి సమయం లేదా? జెండా ఎగురవేసి పిల్లలకి ఏదో ఒక స్వీట్ ఇచ్చి పంపించేస్తూ ఉన్నారా? వాళ్ళు అలానే చూస్తూ ఉన్నారా? ఒక జెండా పండుగ కింద చూస్తున్నారు. కానీ ఆగస్టు 15కి జనవరి 26కు ఉన్నటువంటి తేడా ఏంటి? దాన్ని అసలు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. అసలు ఆగస్టు 15 1947న స్వేచ్ఛా వాయువులు పీల్చుతూ భారతదేశం స్వతంత్రం పొందింది బ్రిటిషర్స్ నుండి. అందుకే ప్రతి సంవత్సరం కూడా ఈ తేదీన స్వతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటూ ఉంటారు. ఈ తేదీన దేశవ్యాప్తంగా జెండా ఎగురవేసి సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తారు కూడా. అలాగే 1950 జనవరి 26న దేశంలో రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. అలాగే ప్రతి ఏటా ఈ తేదీని గణతంత్ర దినోత్సవంగా జరుపుకుంటాం. ఈ రోజున దేశవ్యాప్తంగా త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించి ఘనంగా గణతంత్ర దినోత్సవాన్ని నిర్వహించుకుంటూ ఉంటారు. గణతంత్ర దినోత్సవం అంటే చాలామందిలో సేమ్ జనవరి 26 లాగానే ఈరోజు కూడా జెండా పండుగ నిర్వహిస్తారనేటువంటి ఒక భావన ఉండిపోయింది. రాజ్యాంగం అమలుకు సంబంధించి నువ్వు ఈరోజు ఈ విధంగా స్వేచ్ఛా వాయువులు పీలుస్తూ స్వేచ్ఛగా బ్రతకగలుగుతూ స్వేచ్ఛగా మాట్లాడగలుగుతూ నీకు భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ నీకు ఈ విధంగా ఉంది, నిరంకుశ పాలన నుండి స్వేచ్ఛగా నువ్వు బ్రతుకుతున్నావు అని అంటే దానికి కారణం ఈరోజు మనకు కావలసినట్టుగా మనం రాజ్యాంగాన్ని రూపొందించుకున్నాం అనే చెప్పేటువంటి రోజు ఇది. 1947కు ముందు భారతదేశంలో పరిస్థితులు ఏ విధంగా ఉండేవి? బ్రిటిషర్స్ రాజ్యాంగం ఉండేది. అసలు బ్రతకటానికి కూడా ఎంతో ఇబ్బంది పడే రోజుల నుంచి స్వేచ్ఛగా నీ బ్రతుకు నువ్వు బ్రతుకుతూ ఈ రోజున సోషల్ మీడియాలో కావచ్చు, లేకపోతే ప్రభుత్వ పాలన మీద మిగతా వాటి మీద నిరసన కూడా నువ్వు వ్యక్తం చేయగలుగుతున్నావు అంటే భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ అది నీకు రాజ్యాంగం కల్పించింది. ఈ అంశాన్ని కూడా పర్టికులర్గా ఈ తరం పిల్లలకి ఇటు పాఠశాల యాజమాన్యాలు వారు చెప్పినా చెప్పకపోయినా తల్లిదండ్రులైనా సరే వారికి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. సోషల్ మీడియాలో చూసినటువంటి కొన్ని వీడియోలు ఈరోజు ఏమిటి జనవరి 26 గణతంత్ర దినోత్సవం, రిపబ్లిక్ డే అంటే ఏంటి అని అంటే స్కూల్కి వెళ్ళాం, స్వీట్ తీసుకున్నాం అని కొంతమంది మౌనంగా ఉండిపోయినటువంటి పరిస్థితి. ఈరోజు కూడా ఇండిపెండెన్స్ డేనే కదా, 2 సార్లు నిర్వహించుకుంటారు కదా అని చెప్పేటప్పటికీ ఒకంత చాలా బాధేసినటువంటి పరిస్థితి ఉంది. ఈ తేడా కూడా దాదాపు అది 25-30 సంవత్సరాల వయసు ఉన్నటువంటి వారు కూడా ఇదే రకమైనటువంటి ఆన్సర్స్ చెప్తూ ఆ స్థాయిలో మనం బ్రతుకుతున్నాం. అంటే మనం స్వేచ్ఛగా బ్రతకగలగడానికి కారణమైనటువంటి రోజుని రాజ్యాంగానికి సంబంధించి ఆ రోజు ఆవిష్కరణ కాబట్టి దానికి ఒక జెండా పండుగ నిర్వహించుకుంటున్నామని కూడా స్వేచ్ఛగా ఈ సమాజంలో తిరిగేటువంటి వ్యక్తి చెప్పలేకపోతున్నాడంటే సగటు భారతీయుడిగా సిగ్గుపడాలి. దీనికి సంబంధించి ఆ విధంగా చెప్పగలుగుతున్నారు అని అంటే మాకు ఎవరూ చెప్పలేదు ఇదే కదా అని అంటున్నారంటే తెలుసుకోకపోవడం నీ తప్పు. తెలుసుకోగలగాలి ప్రతిరోజు. దీనికి సంబంధించి ఈ విధంగా నువ్వు బ్రతకగలుగుతున్నావు అని అంటే ఈ రోజును మాత్రం డెఫినెట్గా జనవరి 26 గురించి నువ్వు ఆలోచించాలి, ఈ రోజు గురించి నువ్వు తెలుసుకోవాలనేటువంటి మాట. అయితే ఆగస్టు 15న జెండా ఎగరేయడానికి జనవరి 26న జెండా ఆవిష్కరించడానికి మధ్య ఉన్నటువంటి ఒక చిన్న తేడా ఎంతమందికి తెలుసు? ఆ తేడా ఏంటో ఒకసారి తెలుసుకునేటువంటి ప్రయత్నం కూడా చేద్దాం. ప్రతి సంవత్సరం ఆగస్టు 15న దేశ ప్రధాని ఢిల్లీలో ఉన్నటువంటి ఎర్రకోటలో జాతీయ జెండాను ఎగరవేస్తారు. ఆగస్టు 15 రోజున జాతీయ పతాకాన్ని స్తంభం దిగువన కడతారు. బ్రిటిష్ పాలన నుంచి భారతదేశం స్వతంత్రాన్ని పొందిందని సూచించడానికి త్రివర్ణ పతాకాన్ని పైకి లాగుతారు. గట్టిగా మనం గమనిస్తే ఆగస్టు 15 రోజున స్తంభానికి దిగువ నుంచి ఇలా పైకి లాగుతూ కూడా పైకి వెళ్ళిన తర్వాత ఇట్లా కిందికి లాగుతున్నప్పుడు ఆటోమేటిక్గా పతాకం పైకి వెళుతూ ఉన్నప్పుడు పైకి వెళ్ళిన తర్వాత అప్పుడు ఓపెన్ అయ్యి కొంచెం ఫ్లవర్స్ కానీ లేకపోతే ఇతరత్ర అంతా ఉండి బయటకు వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. అది స్వతంత్ర దినోత్సవానికి సూచికగా చెప్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంటుంది. అయితే మొదటి స్వాతంత్రం దినోత్సవం రోజున బ్రిటిష్ దేశ జెండాను దింపుతూ మన దేశ జెండాను పైకి ఎగురవేశారు.
స్వతంత్రం వచ్చిందని తెలియజేయడానికి ఇలా త్రివర్ణ పతాకాన్ని పైకి లాగి ఎగురవేసేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇది కొత్త దేశ ఆవిర్భావానికి ప్రతీకగా ఆ యొక్క ప్రక్రియ అయితే ఉంది. మరి గణతంత్ర దినోత్సవం అంటే జనవరి 26వ తారీఖున రాష్ట్రపతి జెండాను ఆవిష్కరిస్తారు. జనవరి 26న గణతంత్ర దినోత్సవం సందర్భంగా త్రివర్ణ పతాకాన్ని పై భాగంలోనే కట్టి పైకి లాగకుండా జస్ట్ అలా ఓపెన్ చేసేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇలా త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించడం ద్వారా ఇప్పటికే దేశం స్వతంత్రంగా ఉందని తెలియచెప్పడానికి ఒక సూచిక. ఈ రెండింటి తేడాలను కూడా మనం గమనించాలి. ఆగస్టు 15 రోజున జెండా ఆవిష్కరణకు సంబంధించి జనవరి 26న ఏ విధంగా జెండా ఎగురవేస్తారనే దానికి సంబంధించి కూడా ఈ రెండు తేడాలను అయితే తెలుసుకోవాలి. ఈ రెండు తేదీల్లో జెండాను రెపరెపలాడించేటువంటి పరిస్థితులు అయితే కూడా ఉంటాయి. అలాగే ఇక్కడ పర్టికులర్గా గమనించాల్సింది ఏంటంటే జనవరి 26 నాడు జెండాను పోల్ పైన కట్టి ఉంచుతాం కనుక ఆగస్టు 15 లాగా జెండాను కింద నుండి పైకి లాగము అనేది కూడా క్లియర్ కట్గా గమనించాలి. ప్రతిదీ కూడా రాజ్యాంగబద్ధంగా ప్రతిదీ కూడా ఒక సూచిక ప్రకారం ఉంటుంది. స్వతంత్రం సిద్ధించిందనడానికి, అలాగే రాజ్యాంగాన్ని స్వేచ్ఛగా నువ్వు బ్రతుకుతున్నటువంటి దానికి సంబంధించి రాజ్యాంగం ఏదైతే నీకు హక్కులు కల్పించిందో వాటికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఈ ప్రక్రియ అనేది తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దేశ పౌరుల ప్రతినిధి భారత పార్లమెంటుకు ప్రజల చేత నేరుగా ఎన్నికైనటువంటి దేశ ప్రధాని స్వతంత్ర దినోత్సవం రోజున జెండా ఎగురవేయడానికి, గణతంత్ర దినోత్సవం రోజున రాష్ట్రపతి జెండాను ఆవిష్కరించడానికి కూడా ఒక కారణం అయితే ఉంది. ఆ కారణాలను కూడా తెలుసుకోవాలి మనం. స్వతంత్రం వచ్చిన సమయం నాటికి భారత రాజ్యాంగం అమల్లోకి రాలేదు. అప్పటికీ రాజ్యాంగ అధిపతి అయినటువంటి రాష్ట్రపతి పదవి కూడా చేపట్టనటువంటి సిచ్యువేషన్ ఉంది. దీంతో రాజ్యాంగం అమల్లోకి వచ్చినటువంటి జనవరి 26వ తేదీన రాజ్యాంగ అధిపతి అయినటువంటి రాష్ట్రపతి రిపబ్లిక్ డే నాడు మహోన్నత జెండాను ఆవిష్కరిస్తారు. ఈ తేడానైతే ఇక్కడ మనం గమనించాల్సినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇక్కడ గమనించాల్సినటువంటి వ్యత్యాసం ఏమిటి అనే దానికి సంబంధించి కూడా ఒకసారి తెలుసుకోవాలి. స్వతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి జెండాను ఎగురవేస్తారు. గణతంత్ర దినోత్సవం నాడు రాష్ట్రపతి జెండాను ఆవిష్కరిస్తారు. ఇంకొక వ్యత్యాసం కూడా ఉంది. స్వతంత్ర గణతంత్ర దినోత్సవ కార్యక్రమాల వేడుకలు రెండు వేరు ప్రదేశాల్లో కూడా జరుగుతాయి. ఇది చాలామంది గమనించినటువంటి పరిస్థితి ఉంటుంది. స్వతంత్ర దినోత్సవం ఆగస్టు 15 నాడు జెండా ఎగురవేసే కార్యక్రమం ఎర్రకోటలో జరుగుతుంది. అలాగే గణతంత్ర దినోత్సవం జనవరి 26 నాడు రాజ్పథ్లో జెండా ఆవిష్కరణ కార్యక్రమం జరుగుతుంది. ఈ విషయం ఇప్పటికీ చాలామంది ఈ దేశ పౌరులకు తెలియనటువంటి పరిస్థితే ఉంది. తెలుసుకోవాల్సినటువంటి సిచ్యువేషన్ కూడా ఉంది. సో కాబట్టి ఈ ఇన్ఫర్మేషన్ను షేర్ చేసి మన వాళ్ళకి అవగాహన కల్పించడం మన బాధ్యతగా భావించడం, ముఖ్యంగా విద్యార్థులకు ఈ అంశాన్ని తెలియజేయాల్సినటువంటి బాధ్యత మీపైనే ఉంది.